హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు నేనైతే ఒక కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఏ కర్రీ ప్రిపేర్ చేసుకున్నారో చెప్పండి, కామెంట్ చేయండి. నేనైతే ఎగ్తో ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్. అదంతా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కరివేపాకు వేసుకొని కొంచెం దాని తర్వాత ఆనియన్స్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. సాల్ట్ వేస్తే బాగా మగ్గుతుంది కర్రీ. బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. దాని తర్వాత బెండకాయలు వేసుకున్నాను. నేనైతే టమాటాలు కూడా వేసుకోవచ్చండి. బెండకాయలు ఉల్లిపాయ బాగా మగ్గిపోయాక టమాటో కూడా ఉంటే వేసుకోవచ్చు. టమాటా అంటే నేను స్కిప్ చేస్తున్నాను. దాని తర్వాత కొంచెం కారం, మగ్గిపోయిన తర్వాత కారం ఇవన్నీ వేసి మంచిగా కలిపేసుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టేసి రెడీ చేసుకొని పెట్టుకున్న అది చింతపండుది పులుసు రెడీ చేసుకొని కడిగి నీట్గా నానబెట్టుకొని రెడీ చేసుకోవాలండి. ఆ రెడీ చేసి పెట్టుకున్నది మనం అలాగే వేసేసుకోవాలి. ఇగోండి, ఇలా మగ్గిపోయాక మనం అందులో డిప్ చేసేసి ఫస్ట్ ఎగ్ మిక్చర్ని డిప్ చేసి దాని తర్వాత కాసేపు మగ్గనిచ్చి దాని తర్వాత పులుసు వేసేసుకోవాలండి. ఇదిగోండి, ఫైనల్గా ఇలా వస్తుంది. నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చెప్తాను పిన్ టు పిన్. మీ కర్రీ ఏంటో కామెంట్ చేయండి. మా కర్రీ అయితే ఇది. బాగుందా? లెట్స్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.